ఇండియన్ హిస్టరీ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. మొఘలు యుగం క్రీస్తు శకం 1526 నుంచి 1707 వరకు. ఫస్ట్ వన్, మొఘలు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? బాబరు. మొఘలు సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు శకం 1526లో. ఏ యుద్ధము మొఘలు సామ్రాజ్య స్థాపనకు దోహదము చేసింది? మొదటి పానిపట్టు యుద్ధము. బాబరునకు విజయ పరంపరలను సాధించిపెట్టిన సైన్య విభాగం ఏది? ఫిరంగి దళము. మొదటి పానిపట్టు యుద్ధము ఎవరెవరికి ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1526లో బాబరు, ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. బాబరు పూర్తి పేరేమి? జహీరుద్దీన్ మహమ్మద్ బాబరు. బాబరు టర్కీ భాషలో రచించిన స్వీయ చరిత్ర పేరేమి? తుజక్ ఈ బాబరి. గాల్వాహ యుద్ధం ఎవరెవరికి ఎప్పుడు జరిగింది? విజేత ఎవరు? క్రీస్తు శకం 1527 మార్చ్ 17న బాబరు రాణా సంగ్రామసింహుడు మధ్య జరిగింది. విజేత బాబరు. బాబరు పాలనా కాలం ఏది? క్రీస్తు శకం 1520 నుంచి 1530 వరకు. బాబరు తర్వాత రాజ్యమునకు వచ్చింది ఎవరు? హుమాయూన్. హుమాయూన్ పూర్తి పేరేమిటి? నసీరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్. చౌసా యుద్ధము ఎవరెవరికి మధ్య ఎప్పుడు జరిగింది? విజేత ఎవరు? హుమాయూన్ షేర్షాల మధ్య 1539లో జరిగింది. విజేత షేర్షా. హుమాయూన్ షేర్షా చేతిలో పూర్తిగా ఓడిపోయి అజ్ఞాతవాసమునకు వెళ్ళినది ఏ యుద్ధము తర్వాత? క్రీస్తు శకం 1540లో జరిగిన కనూజ్ యుద్ధం. హుమాయూన్ను ఆదరించి సహకరించిన పార్సీక చక్రవర్తి ఎవరు? షాతమస్సు. హుమయూన్ ఢిల్లీ సింహాసనాన్ని ఎప్పుడు ఎవరిని ఓడించి పొందినాడు? క్రీస్తు శకం 1555లో సికిందర్ షా. హుమాయూన్ వ్యక్తిత్వం నందు గల విశిష్ట లక్షణమేది? పట్టుదల. అక్బరు తల్లిదండ్రులు ఎవరు? హుమాయూన్, హమీదా బేగం. అక్బరు ఎప్పుడు ఎక్కడ జన్మించాడు? క్రీస్తు శకం 1542 అమర్కోటలో జన్మించాడు. హుమాయూన్ పాలనా కాలం ఏది? క్రీస్తు శకం 1530 నుంచి 40 మరియు 1555 నుంచి 56. హుమాయూన్ తన పట్టణం మందిరం నుండి దిగుతూ కాలుజారిపడి మరణించింది ఎప్పుడు? క్రీస్తు శకం 1556 జనవరి 26. షేర్షా అసలు పేరేమిటి? ఫరీద్. అసహాయ శూరుడై పులిని చంపినందుకు దక్షిణ బీహారు పాలకుడైన పహార్ఖాన్ లోహాని ఫరీద్కు ఇచ్చిన బిరుదు ఏది? షేర్ ఖాన్. షేర్షా చునార్ దుర్గాధిపతి ఎప్పుడు అయినాడు? క్రీస్తు శకం 1553లో. షేర్షా జన్మస్థలం ఏది? నసరాం. షేర్షా ఏ జాతీయుడు? ఆఫ్ఘన్ జాతీయుడు. ఏ యుద్ధం తర్వాత షేర్షా ఢిల్లీ పాలకుడైనాడు? కనూజ్ యుద్ధం. క్రీస్తు శకం 1540. షేర్షా ఏ కోట ముట్టడిలో మరణించాడు? కలింజర్. క్రీస్తు శకం 1545. ప్రజాభీష్టాన్ని ప్రధానంగా చేసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్మించడానికి ప్రయత్నించిన ప్రప్రథమ భారతీయ ముస్లిం చక్రవర్తి ఎవరు? షేర్షా. షేర్షా తన రాజ్యాన్ని ఎన్ని సర్కారులుగా విభజించినాడు? 47 సర్కారులుగా. షేర్షా ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం ఏది? రైత్వారీ పద్ధతి. సర్కారును పాలించే అధికారుల పేరేమి? ప్రధాన షిక్దార్, ప్రధాన మున్సిఫ్. షేర్షా మంత్రి మండలిలో సభ్యులెవరు? 4. 1 వజీర్, 2 అరీస్, 3 రసాలత్, 4 ఇన్షా. షేర్షా పాలన యందు వజీర్ అనగా ఎవరు? ప్రధానమంత్రి. షేర్షా పాలనలో అరీస్ ఎవరు? రక్షణ మంత్రి. షేర్షా పాలనలోని రసాలత్ ఎవరు? విదేశాంగ మంత్రి. షేర్షా ఆస్థానంలో రాజశాసనాలను, ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించే మంత్రి ఎవరు? ఇన్షా. ప్రభుత్వం పట్ల రైతులకు గల బాధ్యతలను తెలియజేస్తూ రైతుల నుండి షేర్షా గ్రహించిన పత్రాలేవి? షేర్షా రైతులకు ఇచ్చిన పత్రాలేవి? కపోలియత్ పట్టాలు. షేర్షా కాలంలో తాలూకా స్థాయి పాలనా విభాగం ఏది? పరగణ. పరగణలోని ప్రధాన ఉద్యోగులు ఎవరు? షిక్దార్, మున్సిఫ్, పోద్దార్. షేర్షా పాలనలో గ్రామ పాలనలో గ్రామ పెద్దలకు సహకరించే ఉద్యోగులు ఎవరు?
పట్వారీ, చౌకీదార్, మక్తన్. ఢిల్లీలోని పురాణ కిలాను నిర్మించిందెవరు? షేర్షా. పాలనా విధానంలో అక్బరుకు మార్గదర్శకుడెవరు? షేర్షా. అక్బర్ పూర్తి పేరేమి? జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ పాదుషాగా ఎప్పుడు ఎక్కడ ప్రకటింపబడ్డాడు? క్రీస్తు శకం 1556 ఫిబ్రవరి 4వ తేదీన కాల్నూర్లో. అక్బర్ సంరక్షకుడు ఎవరు? బైరామ్ ఖాన్. రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1556లో. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగింది? విజేత ఎవరు? హెయూ బైరామ్ ఖాన్లకు మధ్య జరిగింది. విజేత బైరామ్ ఖాన్. అక్బరును వీరోచితంగా ఎదిరించి అసువులు బాసిన రాజపుత్ర వనిత ఎవరు? రాణి దుర్గావతి. అక్బరును వీరోచితంగా ఎదిరించిన రసపుత్ర వీరుడెవరు? రాణా ప్రతాపసింహుడు. అక్బరు సేనాని రాజా మాన్ సింగ్ రాణా ప్రతాపసింహుని ఏ యుద్ధంలో ఓడించాడు? హల్దీఘాట్ యుద్ధం. క్రీస్తు శకం 1574లో. అక్బరు స్థాపించిన నూతన మతం ఏది? దిన్-ఇ-ఇలాహీ. క్రీస్తు శకం 1582. అక్బరు నూతన మతాన్ని స్వీకరించిన ఒకే ఒక హిందువు ఎవరు? బిహారీమాల్. అక్బరు కట్టించిన పూజా మందిరం పేరేమి? ఇబాదత్ ఖానా. అక్బరు నూతన మతమునకు ప్రధానాధికారి ఎవరు? అబుల్ ఫజల్. అక్బరు రాజ్యంలో రాష్ట్రమును ఏమందురు? సుబా. అక్బరు తన రాజ్యాన్ని ఎన్ని సుబాలుగా విభజించినాడు? 15 సుబాలుగా. అక్బరు పాలనా కాలంలోని సుప్రసిద్ధ పార్షిక కవి ఎవరు? అబుల్ ఫజల్. అక్బరు ఆస్థాన గాయకుడు ఎవరు? తాన్సేన్. అక్బరు సమకాలికుడైన హిందీ రామాయణకర్త ఎవరు? తులసీదాస్. అక్బరు ఆస్థాన చిత్రకారులు ఎవరు? దశవంత్. సలీం చిస్తీ గౌరవార్థం అక్బరు నిర్మించిన పట్టణం ఏది? ఫతేపూర్ సిక్రీ. అక్బరు నిర్మించిన కట్టడములేవి? బులంద్ దర్వాజా, ఆగ్రా. లాహోరు కోటలు, పంచమహల్, జుమా మసీదు, దివాన్ ఇ ఖాస్, దివాన్ ఇయామ్, ఇబాదత్ ఖాన్. అక్బరు పాలనా కాలం ఏది? క్రీస్తు శకం 1556 నుంచి 1605 వరకు. అక్బరు ఏ సంవత్సరంలో మరణించినాడు? క్రీస్తు శకం 1605లో. అక్బరు తర్వాత సింహాసనం అధిష్ఠించిన వారెవరు? జహంగీర్. జహంగీర్ అసలు పేరేమి? సుల్తాన్ మహమ్మద్ సలీం. అబుల్ ఫజల్ను హత్య చేయించిందెవరు? జహంగీర్. జహంగీరుపై తిరుగుబాటు చేసిన అతని కుమారుడు ఎవరు? ఖుస్రు. జహంగీర్ వ్రాసిన స్వీయ చరిత్ర ఏమిటి? తుస్కే జహంగీరీ. జహంగీర్ నూర్జహాన్ల వివాహం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1611లో. జహంగీర్ను లోపరుచుకొని పారసీక యువతైన నూర్జహాన్ ఎన్ని సంవత్సరములు మొఘలు సామ్రాజ్యాన్ని పాలించింది? 11 సంవత్సరాలు. క్రీస్తు శకం 1611 నుంచి 1622 వరకు. జహంగీరు ఆస్థానానికి వచ్చిన ఇంగ్లాండ్ రాయబారులు ఎవరు? విలియం హాకిన్స్, సర్ థామస్ రో. జహంగీర్ ఆస్థానానికి రాయబారులను పంపిన బ్రిటిష్ చక్రవర్తి ఎవరు? మొదటి జేమ్స్. న్యాయగంటను ఏర్పాటు చేసిన మొఘలు చక్రవర్తి ఎవరు? జహంగీర్. నూర్జహాన్ తన మేనకోడలు ముంతాజ్ మహల్ని ఎవరికిచ్చి వివాహం చేసింది? షాజహాన్. జహంగీర్చే నిర్మింపబడిన అక్బరు సమాధి ఎక్కడ ఉంది? సికింద్రా. ఆంగ్లేయులు మొదట వర్తక కేంద్రమును జహంగీర్ అనుమతితో ఎక్కడ ఏర్పరచుకొనిరి? సూరత్లో. జహంగీరుపై షాజహాన్ చేసిన తిరుగుబాటును అణచివేసిన మొఘలు సేనాని ఎవరు? మహబత్ ఖాన్. జహంగీర్ ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1627లో. జహంగీర్ సమాధి ఎక్కడ ఉంది? లాహోర్లో. నూర్జహాన్ అసలు పేరేమి? నూర్జహాన్ ఎవరి కుమార్తె? మెహరునిసా. ఖోరవాన్ వాస్తవ్యుడు పర్షియా మీర్జా ఘీమాస్ బేగ్ కుమార్తె. నూర్జహాన్ మొదటి భర్త ఎవరు? షేర్ ఆఫ్ఘన్. నూర్జహాన్ తన కుమార్తె అయిన లాడ్లీ బేగంను ఎవరికిచ్చి వివాహం చేసింది? జహంగీర్ కుమారుడైన పెరియార్కు.
నూర్జహాన్ లాహోర్ వెళ్ళి తన శేష జీవితాన్ని దైవ చింతనతో గడుపుతూ ఎప్పుడు మరణించింది? క్రీస్తు శకం 1645లో. మొఘల్ వంశీయులలో ఎవరి కాలాన్ని స్వర్ణయుగం అందురు? షాజహాన్. షాజహాన్ మొఘల్ సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించినాడు? క్రీస్తు శకం 1628లో. షాజహాన్ అసలు పేరేమి? ఖుర్రం. షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ ఎప్పుడు మరణించింది? క్రీస్తు శకం 1633 జనవరి 17. షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన గొప్ప కట్టడం ఏది? తాజ్ మహల్. షాజహాన్పై తిరుగుబాటు చేసిన దక్కన్ పాలకుడు ఎవరు? ఖాన్ జహన్. షాజహాన్ అహ్మద్ నగర్ను ఎప్పుడు ఆక్రమించాడు? క్రీస్తు శకం 1633లో. షాజహాన్ కాలంలో మొఘలు సామ్రాజ్యం సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరు? బర్నియర్. మొఘలు చక్రవర్తులలో గొప్ప నిర్మాత ఎవరు? షాజహాన్. భువిపై ఆనందమయ స్వర్గం అంటూ ఉంటే అది ఇదే అని ఏ కట్టడం గోడలపై వ్రాసి ఉంది? ఎర్రకోట భవనాలలోని రివానీ ఖాన్ కట్టడంలోని గోడలపైన రాసి ఉంది. ఢిల్లీలోని జుమ్మా మసీదు, ఆగ్రాలోని మోతీ మసీదును నిర్మించిందెవరు? షాజహాన్. మయూర సింహాసనాన్ని చేయించిందెవరు? షాజహాన్. షాజహాన్ ఆస్థానంలోని సుప్రసిద్ధ సంస్కృత పండితుడు ఎవరు? ఆయన వ్రాసిన గ్రంథములేవి? జగన్నాథ పండితుడు, రసగంగాధరము, గంగాల హరి. షాజహాన్ పెద్ద కుమారుడు తారాయ కోల్ వ్రాసిన గ్రంథం ఏది? మహాసముద్ర సంగ్రామం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.